కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు నూతన వైద్య విధానానికి శ్రీకారం చుట్టారు. ఉభయ గోదావరి జిల్లాలో తొలిసారిగా టావీ విధానంలో చికిత్స చేసి విజయవంతమయ్యారు. ఈ టావీ చికిత్స విధానం వివరాలను అపోలో కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ సాజిద్ కిషన్లు మీడియాకు వివరించారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన 74 ఏళ్ల సేవాపతి రాఘవులకు టావీ చికిత్స ద్వారా శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స అనంతరం సేవాపతి రాఘవులు మీడియాతో మాట్లాడుతూ తనకు ఎంతో కష్టతరమైన వైద్యాన్ని సులభతరంగా అందించి తనకు ప్రాణం పోసిన అపోలో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అపోలో వైద్య బృంద సభ్యులు నాగేశ్వరరావు, ఏవో ఐవి రమణ, మార్కెటింగ్ హెడ్ ఎన్ అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. Having such a good team with us, and it is really useful for all the patients who really needs of this procedure. దీనికోసం ఇంత ముందులాగా మనం హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. రెండవది, అక్కడ వెళ్ళాక ఏ హాస్పిటల్, అక్కడ డాక్టర్స్ ఏంటి, అక్కడ మనం ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలోనే మనం ఈ ప్రొసీజర్ మనం చేయగలిగే అవకాశం మనకు డాక్టర్స్ ప్రావీణ్యత ఉంది కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ పిలవగానే సాధారణంగా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ప్రోత్సాహం ఎప్పుడైనా కోరుకుంటూ అండ్ 10 మందిలో ఇది వెళ్తే చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే ఏముందంటే ఇలాంటి ప్రొసీజర్ ఎక్కడ చేస్తాము, జరగదనే అపోహల్లో ఉంటారు చాలామంది. ఇంకొంతమంది ఏంటంటే ఇది కొంచెం చేస్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, లేదా కొంచెం ఖర్చుతో కూడుకున్నది కదా. ఎస్, ఖర్చుతో కూడుకున్నది, బట్ రిస్క్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది అండ్ సక్సెస్ రేట్ విల్ బి ఆల్సో వెరీ. మన స్టేట్ ఆంధ్ర తెలంగాణలో కలిపి అరౌండ్ 300 per year, 300 less than 300 per year జరుగుతున్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొసెస్ అన్నీ జరిగాయి హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. అండ్ వెరీ ఫ్యూ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు జనరల్గా, ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్, అలాగే కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది. వీ కెన్ డూ ఇట్ ఆర్ ఏ నామినల్ వే. ఇప్పుడు దాంట్లో కూడా చాలా వేరియంట్స్ వచ్చేసాయండి. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మన ఇదిగా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇక్కడ మన ఆంధ్రాలో అది చాలా తక్కువగా చేస్తున్నారు. అండ్ కాకినాడలో అది ఇదే ఫస్ట్ టైం ఈ ప్రొసీజర్ చేస్తుంది. ప్రొసీజర్ చేసేటప్పుడు హై రిస్క్, మోర్టాలిటీ రిస్క్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అయినా సరే వీ హ్యావ్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ విత్ అవర్ టీమ్. నేను, సాజిద్ కిషన్ గారు, మా కార్డియాక్ అనిస్థెటిక్స్ టీమ్, సపోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ మేమంతా కలిసి ఈ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేసాం. పేషెంట్ కూడా చాలా బాగున్నారండి. వచ్చినప్పుడు ప్రెషర్ బాగా ఎక్కువ ఉండే, హార్ట్లో ప్రెషర్ అరౌండ్ 70 దాకా ఉండేది. చేసిన తర్వాత అది నార్మల్గా 12కి వచ్చేసిందండి. 12 to 15 లోపు, అంటే నార్మల్ వాల్వ్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ టు నార్మల్ వాల్వ్కి ప్రొసీజర్ తీసుకొచ్చేసాము. అండ్ దీంతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగానే ఉంటుంది. మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా ఎవరికన్నా 5 yearsకి చూస్తాము. 5 yearsకి టావీతో కూడా ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏవిఆర్ అంటే అయోటిక్ వాల్వ్ సర్జికల్గా రీప్లేస్ చేస్తే ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది, ఇది కూడా అంతే బెనిఫిషియల్గా ఇచ్చి మీరు ఏ రకంగా కావాలితే ఆ రంగా సహకరిస్తాం అని మా అబ్బాయి ఈ చర్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఓకే సార్ అంటే ఈ డాక్టర్ గారు వెంకటేశ్వర గారు వెంటనే వాళ్ళకి మాట్లాడుకుని హైదరాబాద్ వాళ్ళు ఇలా కూర్చొని మాట్లాడి ఇంత డబ్బు అవుతుంది, ఇంత డబ్బు మీకు ఓకేనా అంటే మాకు ఓకే అంటేనేమో ఈ చర్చి వారి సంస్థ, మా సంస్థ మంచిదని చెప్పాడండి. అయితే అప్పుడు ఓకే చేశానండి. ఓకే చేసి డాక్టర్ గారు తీసుకు మొత్తం స్టాఫ్ వాళ్ళ యొక్క ఉంటుంది కదండి ఒక స్టాఫ్, ఆ డాక్టర్ గారికి ఈ డాక్టర్ గారికి వైద్య కౌరీస్ రావాలి గారు మీకు చేసేద్దాం స్టాఫ్ తీసుకున్నాం అని అన్నారండి. ఓకే అండి. మా అబ్బాయి మా నాన్నగారు చేసిన మీద మా అబ్బాయి ఏమో చెప్పాడండి. ఇది జరిగిన విషయం అండి. చాలా హ్యాపీగా ఉందండి నాకు ఆయన చేసింది ఏంటంటే ఇంత డబ్బుతోటి ఎటువంటి కోతలు కోసేస్తారేమో నేను అనుకున్నానండి. కానీ అది ఏం కాదండి. మొదటి రోజు మేము జాయిన్ చెప్పడం చేశాడు, ఒక రోజు గ్యాప్ ఇచ్చాడు. 3వ రోజు మళ్ళీ ఆయన గారిని 11 జాయిన్ అయ్యామండి ఇక్కడ మన అపోలో. 12 ఏమో 11 యాంజిగ్రమ్ చేశారండి, 12 గ్యాప్ ఇచ్చారు. 13 నాకు ఈ టారీ అనే ఈ సర్జరీ చేయడానికి ఆయన నిమగ్నం అయిపోయి మొత్తం అందరితో కూడా మాట్లాడుకున్నాడు.